అక్షరాలు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. ట్రూత్ బాంబ్ ఏపీ పాలిటిక్స్ లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. ట్రూత్ బాంబ్ పేరుతో వైసీపీ ఓ వీడియోను రిలీజ్ చేసింది. ఉద్దానం కన్నీటి ఛానల్ను, కిడ్నీ బాధితుల గోడను కళ్లకు కట్టింది. నాటి వైసీపీ పాలనలో వారి కష్టాలను, కన్నీళ్లను తుడిచేందుకు 700 కోట్లతో జగన్ రక్షిత మంచినీటి పథకం తీసుకొచ్చారని తెలిపింది. 85 కోట్లతో కిడ్నీ రీసెర్చ్ సెంటర్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను నిర్మించారని ఈ వీడియోలో వెల్లడించింది. కబుర్లు చెప్పడం తప్ప ఉద్దానం ప్రజలకు ఏమైనా చేశారా అంటూ కూటమి పార్టీ నేతల్ని వీడియోలో ఘాటుగా ప్రశ్నించింది వైసీపీ. వైసీపీ ట్రూత్ బాంబ్ కు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చింది టీడీపీ. వైసీపీకి దోచుకోవడం, దాచుకోవడం తప్ప అభివృద్ధి తెలియదంటూ విమర్శలు గుప్పించింది. 17 మెడికల్ కాలేజీలు అని చెప్పిన వైసీపీ ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయలేదని ఆరోపించింది. అదే మాదిరిగా ఉద్దానం విషయంలో వ్యవహరించారని ఫైర్ అయింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఉద్దానంలో మౌలిక సదుపాయాలు పెంచారని స్పష్టం చేసింది టీడీపీ. అబద్దాలు, ఫేక్ ప్రచారాలు వైసీపీ నైజం అంటూ విమర్శలు గుప్పించారు టీడీపీ నేతలు. రెడ్ మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివాని అడిగి తెలుసుకుందాం. రెడ్ శివ, ఉద్దానం విషయంలో డెవలప్మెంట్ కి సంబంధించి వైసీపీ ట్రూత్ బాంబ్ పేరిట వీడియోను రిలీజ్ చేసింది. సో దీని పట్ల టీడీపీ నాయకులు ఎలా కౌంటర్ ఇస్తున్నారు? రైట్, అందుకే మొత్తం మీద చూసుకుంటే వైఎస్ఆర్సీపీ ఇటీవల కాలంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 16 నెలల కాలంలో అనేక సందర్భాల్లో కూడా ట్రూత్ బాంబ్ పేరుతో ఈరోజు మధ్యాహ్నం 1 గంటకు చూడండి, రాత్రి 7 గంటలకు చూడండి, రేపు మధ్యాహ్నం చూడండి, రేపు సాయంత్రం చూడండి, బిగ్ బ్లాస్ట్ పేరుతో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం కల్పిస్తుంది. ఈసారి అయితే ఒక అడుగు ముందుకేసి మరి మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు, మాజీ మంత్రులు సైతం కూడా సోషల్ మీడియాలో వీడియో రిలీజ్ చేసిన పరిస్థితి కనిపించింది. నిన్న సాయంకాలం 7 గంటలు చూడాలని చెప్పి నిన్న ఉదయం విడుదల చేశారు. అయితే ఒక్కసారిగా వైఎస్ఆర్సీ విడుదల చేసిన ట్రూత్ బాంబ్ విషయానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఉద్దానం ఆసుపత్రికి సంబంధించి ఏ రకమైన సౌకర్యాలు కల్పించాం, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేస్తోంది, కూటమి ప్రభుత్వ హామీలో పూర్తి స్థాయిలో ఉద్దానం ప్రభుత్వ హాస్పిటల్, కిడ్నీ హాస్పిటల్ నిర్లక్ష్యానికి గురైంది, తాగునీరు లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అలాగే గత ప్రభుత్వ హాయంలో 50 కోట్ల రూపాయల ప్రత్యేక నిధులతో 200 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేశాం. కానీ చంద్రబాబు ఈ 16 నెలల కాలంలో ఉద్దానం ఆసుపత్రికి ఏం చేశారని చెప్పి ఆ ట్విట్టర్ సారాంశం, వారు చెప్తున్న ట్రూత్ బాంబ్ సారాంశం. దీని కౌంటర్గా టీడీపీ నేతలు చాలా ఘాటుగానే రిప్లై ఇచ్చారు. మీ ప్రభుత్వ హాయంలో 17 మెడికల్ కాలేజీలు అన్నారు, ఒక్కటి కూడా పూర్తి కాలేదు, ఒక్కటి కూడా ప్రారంభం కాలేదు. అలాగే ఉద్దానానికి సంబంధించి కూడా గతంలో తెలుగుదేశం పార్టీ సర్కారు ఉన్న సమయంలో దానికి సంబంధించిన ప్రణాళికలు, అలాగే బడ్జెట్ కూడా కేటాయింపులు జరిగాయి. మీరేదో సాధించినట్టు, మీ ప్రభుత్వ హాయంలో నిర్మాణం చేపట్టినట్లు చెప్పుకుంటున్నారు. కానీ మీరు శంకుస్థాపన చేస్తే ప్రారంభం చేయాలి, కానీ నిధులు కేటాయించింది మాత్రం టీడీపీ ప్రభుత్వమే. మీ వైఎస్ఆర్సీపీకి సంబంధించి మాత్రం దాచుకొని ఏకైక సిద్ధాంతం తప్ప ఎక్కడా కూడా ప్రజల అభివృద్ధి కానీ లేకపోతే ప్రజలకు కావాల్సిన అవసరాలు కానీ తీర్చివేయడంలో మీరు పూర్తి స్థాయిలో నిర్లక్ష్యంగా వ్యవహరించారు. మీరు ఒక ట్రూత్ బాంబు కాదు 100 ట్రూత్ బాంబులు పెట్టుకున్నా కానీ ప్రజలు కానీ మీ కార్యకర్తలే నమ్మే పరిస్థితి లేదని చెప్పి టీడీపీ నేతలు చాలా ఘాటుగా రిప్లై ఇస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం మీద చూసుకుంటే వైఎస్ఆర్సీపీ చెప్తున్న ట్రూత్ బాంబుకు సంబంధించి కూడా ఇటు ప్రజల్లో కావచ్చు, లేకపోతే ఆ పార్టీ కార్యకర్తలు కావచ్చు, ఆశించిన స్థాయిలో మాత్రం స్పందన అయితే లభించిన పరిస్థితి కనిపించట్లేదు. రాధిక. రైట్ శివ, ఇంకా వైసీపీ ట్రూత్ బాంబ్ పేరిట ఇంకా ఏ ప్రాంతాలకు సంబంధించిన వీడియోలను రిలీజ్ చేసే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది? అంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఉద్దానం ప్రభుత్వ ఆసుపత్రి, కిడ్నీ ఆసుపత్రికి సంబంధించి మాత్రమే ట్రూత్ బాంబ్తో విడుదల చేసింది. సో ఈ ట్రూత్ బాంబ్ కనుక వారు ఆశించిన స్థాయిలో స్పందన వచ్చినా, లేకపోతే ప్రజల నుంచి కానీ కార్యకర్తల నుంచి కానీ మద్దతు లభించినట్లయితే ఇక ఒక్కొక్క హాస్పిటల్ పేరుతో విడుదల చేయాలని చెప్పి ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది. కానీ నిన్న సాయంకాలం 7 గంటలకి ట్విట్టర్లో ట్రూత్ బాంబ్తో విడుదల చేసిన వీడియోకి సంబంధించి ఆశించిన స్థాయిలో స్పందన లేదనేది ఆ పార్టీ నేతలు కావచ్చు, ఇటు ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, ఇటు అధికార పక్ష నేతలు కావచ్చు, ఒక రకమైన చర్చ కొనసాగుతుంది. సో ఈ నేపథ్యంలో మరొక అంశాన్ని, అంటే హాస్పిటల్స్ కాకుండా ఈసారి ఒక 10 రోజులు 15 రోజులు గడువు తీసుకొని మరొక అంశాన్ని ట్రూత్ బాంబ్తో విడుదల చేయాలని చెప్పి ఆ పార్టీ అయితే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. ప్రస్తుతం అయితే నకిలీ మిజ్యం వ్యవహారానికి సంబంధించి ఆ పార్టీ ట్రూత్ బాంబ్తో విడుదల చేయాలని చెప్పి భావిస్తూ ఉంది. కానీ వాటికి సంబంధించిన ఆధారాలు సేకరించే పనిలో వైఎస్ఆర్సీపీ అయితే ఉన్నట్లు తెలుస్తూ ఉంది. రాధిక. రైట్ శివ, ఉద్దానం డెవలప్మెంట్ కి సంబంధించి వైసీపీ టీడీపీ ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు అయితే చేసుకుంటున్నారు. మరి ఉద్దానం ప్రజలు దీని మీద ఏమంటున్నారు?
అంటే ప్రధానంగా చూసుకుంటే ఉద్దానం సంబంధించిన హాస్పిటల్ విషయంలో విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఆ ప్రాంత ప్రజలైతే మాత్రం ఒకటే అనుకుంటున్నారు, తాము ఏ రకమైన సమస్యలతో ఇబ్బందులు పడుతున్నామో హాస్పిటల్ వెళ్ళినప్పుడు తమకి మంచి చికిత్స చేసి హ్యాపీగా డిశ్చార్జ్ చేయాలనేది ఏకైక డిమాండ్గా ఆ ప్రాంత ప్రజల్లో కనిపిస్తుంది. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ఉందా, వైసీపీ ప్రభుత్వం ఉందా అనేది అక్కడ ప్రజలకు అవసరం లేదు. ఎందుకంటే ఏ ప్రభుత్వం ఉన్నా ఏ ప్రభుత్వం లేకపోయినా కానీ వారికి సంబంధించి ఒరిగే పరిస్థితి ఎక్కడా కూడా కనిపించట్లేదు. ఎందుకంటే ఏదైతే కిడ్నీ బాధితులను వారికి పింఛన్ అయితే ఇస్తారో ఆ ప్రభుత్వం కొంత ఇస్తే ఈ ప్రభుత్వం కొంత పెంచుతున్నారు, ఆ తర్వాత ఇంకో ప్రభుత్వం వచ్చి కొంత పెంచుతున్నారు. కానీ ఆ ప్రాంతానికి సంబంధించి కిడ్నీ బాధితులకు సంబంధించి ఉద్దానంలో కిడ్నీ సమస్యలు లేకుండా ఉండేందుకు శాశ్వత పరిష్కారం చేయాలనేది ఆ ప్రాంత ప్రజల ప్రధానమైన డిమాండ్గా కనిపిస్తూ ఉంది. గత 2-3 దశాబ్దాల కాలంగా ఈ అంశాన్ని అనేక సందర్భాల్లో చెప్తున్నా ఏ ప్రభుత్వాలు కూడా చేయట్లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఈ అంశంపై ఏ ప్రభుత్వం దృష్టి పెట్టట్లేదు, ఏ ప్రభుత్వం కూడా పట్టించుకున్న దాఖలాలు ఇవ్వనేది ప్రధానంగా వారు చెప్తున్న డిమాండ్. వాస్తవానికి భారతదేశంలో కిడ్నీ బాధితులంటే టక్కున గుర్తొచ్చే పేరు ఉద్దానం, శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో. సో ఈ ప్రాంతానికి సంబంధించి కిడ్నీ బాధితుల ఉద్దానం అనే పేరు పోవాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం దానికి సంబంధించిన కార్యాచరణ రూపొందించాలి, ప్రజలకు కావాల్సిన వసతులు కల్పించాలనేది ఆ ప్రాంత ప్రజలుగా డిమాండ్ కనిపిస్తూ ఉంది. రాధిక, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివ.